హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టోర్. నేను మీ సందీప్. సో మన ఫ్రెండ్స్ అందరు ఏంటంటే ఈ జీడిఎస్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట రియల్గా. అండ్ ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి, అండ్ ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, అదంతా ఈ వీడియోలో అయితే నేనైతే క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. సో ఇది లేకుండా 5 minutesలో మొత్తం వీడియో అయితే చెప్పేస్తాను. ఈ మొత్తం మెయిన్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను గైస్. స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఏంటంటే ఇప్పుడు మనకి జీడిఎస్ రిజల్ట్స్ అనేవి మనకి ఇంకో 2 డేస్లో అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ మ్యాక్స్ 23rd వరకు అయితే ఈ రిజల్ట్స్ అనేవి మనకైతే రాబోతున్నాయి. 23rd లోపు మనకైతే రిజల్ట్ 100% వచ్చేస్తాయి గైస్. కాబట్టి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ మరో ఒక 3 days వెయిట్ చేస్తే సరిపోయింది. ఈ 3 డేస్లో 100% మనకైతే రిజల్ట్ అయితే వస్తాయి గైస్. కాబట్టి ఎవరు టెన్షన్ తీసుకోమాకండి, అందరికీ ఈసారి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. హై రేట్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట ఈసారి రావడానికి. ఎందుకంటే ఫ్రమ్ 3 years నుంచి చాలా మనకి 2023లో మనకి 84,000 పోస్టులు పడ్డాయి. దాని తర్వాత 24లో మనకి 24,000, 24 కాదు, 42,000, 42,000 అరౌండ్ సంథింగ్ పోస్టులు పడ్డాయి. అండ్ ఇప్పుడైతే 21,000. కాబట్టి మనము చాలా వరకు చాలామంది అయితే ఈ యొక్క జీడిఎస్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. 10th ఎవరైతే కరోనా బ్యాచెస్ ఉన్నారో ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అండ్ మిగతా ఇంకా ఒక 30%, 40% ఎవరైతే మిగిలారో వాళ్ళు మాత్రమే ఉన్నారనమాట. కాబట్టి ఈసారి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అందరికీ రావడానికి. కాబట్టి ఎవరు టెన్షన్ తీసుకోమాకండి, అందరికీ 100% రిజల్ట్స్ అనేవి సరే 100% వస్తాయి. పైగా ఏంటంటే ఈసారి మనకి జూన్ వరకు లిస్టులు అయితే రాబోతున్నాయి. సో జూన్ వరకు వీళ్ళైతే మేము జూన్ వరకు లిస్ట్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పారనమాట. పైగా మనకైతే ఇంకో షెడ్యూల్ కూడా ఉండబోతుంది. సో ఇప్పుడు రాకుంటే మనం మళ్ళీ జూన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వద్దు రాకుంటే. కాబట్టి మనకి జూన్లో మన పడతాయి. జూన్ అంటున్నా, సారీ, జూలైలో మళ్ళీ పడతాయి. కాబట్టి అప్పుడు మనము అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ మొత్తం చేంజ్ చేశారు గైస్. ఏంటంటే లాస్ట్ టైం మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనం ఏ ప్లేస్లో అయితే, అంటే మనము ఏ ప్లేస్లో అప్లై చేసుకున్నా సరే మనము ఎక్కడ కావాలంటే అక్కడ మనకు ఫస్ట్ వెరిఫికేషన్ అనేది పెట్టుకోవడానికి ఉండేది. బట్ ఈసారి ఏంటంటే దాన్ని రిమూవ్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అప్లై చేసి వెళ్తలేము అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు సెలెక్ట్ అయితే ఇక్కడ దాకా రాగలరా, అండ్ వీళ్ళు అక్కడ ఫిల్ చేసి మనకైతే మనకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది కదా, లొకేషన్ ఎలా ఉంటుంది ఏంది అనేసి తెలుసుకోవడానికి. సో ఇది బెటరే కొంచెం. బట్ కాకుంటే కొంచెం దూరం ఉండదన్నమాట. కొందరైతే బయట స్టేట్స్కి అప్లై చేస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. బట్ తెలంగాణ, ఏపీ వాళ్ళకైతే అంత ప్రెజర్ అంత ఏముండదు, కొంచెం దగ్గరే ఉంటుంది కదా. కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు గైస్. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకు వచ్చేసి ఈసారి ఆధార్ కార్డు అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్లో కూడా వీళ్ళు ఈసారి సెంట్రల్ అయితే అడుగుతున్నారనమాట. సెంట్రల్ క్యాస్ట్ అంటే ఏముండదు గైస్. సెంట్రల్ క్యాస్ట్ అంటే మీరు ఇప్పుడు ఓబీసీ అయితే ఓబీసీ, లేకుంటే ఎస్సీ అయితే ఎస్సీ, లేకుంటే ఎస్టీ అయితే ఎస్సీ, ఎస్టీ. మీరు ఏంటంటే మీ క్యాస్ట్ ముందు ఎస్టీ సెంట్రల్ క్యాస్ట్ అని కొట్టండి గూగుల్లో, మీకు అక్కడ వచ్చేస్తుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి, మీ మండల ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఎంఆర్ఓ సార్తోని మీరు సిగ్నేచర్ పెట్టించుకోండి. అండ్ సో నాకు ఈ విధంగా సెంట్రల్ క్యాస్ట్ అనేది కావాలంటున్నారు, నాకు కొంచెం సర్టిఫికేట్ కావాలి సార్ అని చెప్పారనుకోండి. మీ యొక్క పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ ఏంటి అవన్నీ రాసేసి ఇచ్చేస్తారు. అది సెంట్రల్ క్యాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎస్ఎస్సి లాంగ్ మెమో. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఎస్ఎస్సి లాంగ్ మెమో గైస్. మనకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయనేసి మనకి ఏదైనా మార్క్స్ మెమో ఉంది కదా, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మెడికల్ సర్టిఫికేట్ అనమాట. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ తీసుకోవాలనేసి చాలా వరకు అయితే కన్ఫ్యూజ్ అయితే ఉంటుందండి. ఈ మెడికల్ అంటే ఫిట్నెస్కి సంబంధించింది అనమాట. ఫిట్నెస్ మనం అంత ఫిట్నెస్గా ఉన్నామా లేదా అనేసి గెస్టెడ్ వాళ్ళతో సైన్ పెట్టించుకున్నా సరిపోయింది. లేకుంటే మనము దగ్గరలో ఉన్న ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకైతే రిజల్ట్స్ వస్తాయి కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని పోయి ఇట్లా నాకు ఈ విధంగా జాబ్ వచ్చింది, నాకు ఇట్లా కావాలి అని చెప్పేసి మీరు ఆ ఫామ్ చూపిస్తే వాళ్ళు మీ ఎస్ఎస్సి మెమోని తీసుకోపోండి, దాంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా వాళ్ళు ఆ మెడికల్లో రాసి మీకు ఇచ్చేస్తారనమాట. ఇదే అనమాట ఈ ప్రాసెస్. ఇదే జస్ట్ ఇవే అడుగుతారనమాట, అంతే గైస్. ఇవి మాత్రమే మనకైతే ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడగబోతున్నారు. అండ్ మనకి రిజల్ట్స్ అనేది ఇంకో 3-4 డేస్లో అయితే మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. కాబట్టి
ఇక అందరూ కొంచెం ఇంకో 2 రోజులు పేషెన్స్ వెయిట్ చేస్తే సరిపోయింది. రిజల్ట్స్ అనేది మనకైతే 23rd వరకు అయితే రాబోతున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఒక నలుగురికి వీడియో షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.